బీఆర్ఎస్ అన్నది బ్రదర్ ఊరికే అడిగి అది భూస్థాపితం కాబోతున్నది. భూస్థాపితమయ్యే సమితి అది. దాని గురించి ఊరికే అడిగి మాట్లాడి కూడా టైం వేస్ట్. ఆమె జైల్లో పోయొచ్చింది, మళ్ళీ ఎప్పుడు పోతుందో తెలియదు. వాళ్ళ అన్న జైలుకి పోతాడు తొందరగానే, పోయే లక్షణాలు పుష్కలంగా కనబడ్డాయి. అయినా ఈ సంక్రాంతి నాడు ఊరికే బీఆర్ఎస్ అని బేవకూఫ్ల గురించి అడుగుతాయి బ్రదర్. అంటే ఉపాధి ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ ఎన్ ఇన్కమ్, ఆల్టర్నేట్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్. తంబాకుది యొక్క ఫ్యూచరు పూర్తి నమ్మకం ఉండే. ఇది కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి కానీ, ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి కానీ, వీళ్ళకి ఎంతసేపు రాజకీయాలు, అవినీతి, పైసలు సంపాదించుడు, సొంతంగా పెరుగుడు, వీటి మీద దృష్టి ఉండే కానీ ప్రజల మీద ఎన్నడూ లేకుండే. అందుకని వాళ్ళ పరిస్థితి ఇట్లా తయారవుతా ఉంది దేశం మొత్తం. దేని అనుకుండే ముందు తీసుకుపోయి ఆయన స్పైసెస్ బోర్డులో తీసుకుపోయి ఆడ కోచింగ్ వేసేది. కేరళకి వెళ్ళి స్పైసెస్ బోర్డుకి 1% ఇన్కమ్ కూడా ఉండదు, తీసుకుపోయి ఆడ పెట్టి వీళ్ళు హెడ్ ఆఫీస్. కోఆర్డినేషన్ ఉంటుంది, ఆయుష్ మినిస్ట్రీ తోటి ఉంటుంది, కామర్స్ మినిస్ట్రీ తోటి ఉంటుంది, స్పైసెస్ బోర్డు తోటి ఉంటుంది, ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ తోటి ఉంటుంది, రైల్వేస్ తోటి ఉంటుంది, ఎనీ కైండ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ తోటి ఉంటుంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.